ఇక ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ. ఇక ఉన్నాయే 5 మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేస్తారంట. ఉన్నాయే 2, 16 అయిపోయినాయి, ఇంకొక 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఎవరికి ఇస్తాడంటే మళ్ళా జీ హుజూర్, రేవంత్ రెడ్డికి జీ హుజూర్ ఎవరైతే అంటారో వాళ్ళకే ఇస్తారు. అంతేనా? చూద్దాం ఒకసారి. 5లో ఉంటుందా 6లో ఉంటుందా? 5. ఇదే వార్త. ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుత మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన. క్యాబినెట్లో లంబాడ వర్గానికి చోటు. మంత్రుల శాఖల్లో భారీ మార్పులుండే ఛాన్స్. హైకమాండ్తో సీఎం పిసిసి చీఫ్ భేటీలో ప్రస్తావన వచ్చిందంట. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బుధవారాల్లో ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని అగ్రనేతలకు పరిచయం చేసి పనిలో పనిగా ప్రభుత్వ పార్టీ వ్యవహారాలపై కూడా హైకమాండ్తో చర్చించారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 2 పదవుల భర్తీ, 1-2 మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారిని తీసుకోవడంపై చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలో పలువురు కీలక మంత్రుల శాఖలను సైతం మార్చేందుకు హైకమాండ్ అనుమతి తీసుకున్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ మధ్య తరచూ వివాదాస్పదమవుతున్న ఓ మంత్రికి ఉద్వాసన పలకడం ఖాయంగా చెప్తున్నారు. ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక లంబాడ సామాజిక వర్గానికి ఈ విస్తరణలో చోటు దాదాపుగా ఖరారైంది. ఈ కోటలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన రామచంద్ర నాయక్ డోర్నాకల్, మురళీ నాయక్ మహబూబాబాద్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రామచంద్ర నాయక్ ప్రస్తుతం విప్పుగా కొనసాగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన పేరును గతంలోనే ప్రకటించినా ఆయన మంత్రి పదవి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కకపోవడం, రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోవడంతో రంగారెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావత్కి ఆర్టీసీ చైర్పర్సన్ పదవి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎందుకు సరిపోలేదా సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనే ఉన్నాడు కదా కీ రోల్లో. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకే మళ్ళీ ఆర్టీసీ చైర్మన్ ఎందుకు సార్? ఎవడు దొరుకుతలేడా? ఎస్సీ ఎస్టీ బీసీలలో మైనార్టీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే దొరుకుతలేడా? ఎన్ని ఇచ్చిండే బీసీలకు? మీరు ఇస్తాడా? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అన్న బీసీలకు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అంట. పనిపాట లేదు మనకు. ఆల్రెడీ అయిపోతాయి మీ అన్నీ. వేరేటోనికి పదవి ఇవ్వాలంటే మాత్రం ఆచితూచి వ్యవహరించాలి మనం. ఇక ఆమెను ఇప్పటికే ఆ పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ చైర్పర్సన్గా నియమించినా ఆమె ఆ పదవి తీసుకోలేదు. తనకు ఆర్టీసీ పదవి కావాలని పట్టుబట్టగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో మంత్రి పదవి ఖాళీగా ఉన్నప్పటికీ దాన్ని ఈ దఫా విస్తరణలో భర్తీ చేస్తారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది క్లారిటీ? వాళ్ళ భర్త దగ్గరికి పోయిందంట, చిన్న పదవి నాకు కాదు, మినిమం ఆర్టీసీ చైర్మన్ అయితే నేను రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తా, జర నాకు ఆ పదవి అంటే ఓకే అన్నాడు అంట ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే అనడంతోనే రేవంత్ అన్న మా భార్య గిట్ట అడుగుతుంది అంటే ఓకే పో, మనం చేసుకోకపోతే ఎట్లుంటుంది? ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఇక నాన్సి సామాజిక వర్గాలు పనిచేస్తలేరు. ఈ జిల్లాలో వాళ్ళు ఉన్నారు, ఆ జిల్లాలో వీళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు. సో మీకు వర్కౌట్ అయితే లేదని వాళ్ళని పక్కన పెట్టాలి, కానీ మనోళ్ళని మాత్రం తీసుకోవాలని పాపం రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళది తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రిది నడుస్తుందో మీరే చెప్పండి. ఒక మంత్రి అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అయిన నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేదు, వాళ్ళ నియోజకవర్గాలు డెవలప్మెంట్ అయ్యేది లేదు. మంచిగానే ఉన్నది కథ. ఇక ఇప్పుడు ఫస్ట్ లంబాడి సామాజిక వర్గం అంటే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. ఇప్పుడు అది లేదు. ఇక డోర్నకాల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్
ఇప్పటికే డిప్యూటీ స్పీకర్గా అనౌన్స్ చేసిండు, ఆయన పదవి స్వీకరణ చేయలేదు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ ఆయన గెలిచిండు. మహబూబాబాద్ జిల్లా డీసీసీగా వాళ్ళ భార్యనే పెట్టిండు. ఇక వేరేటోడు మళ్ళీ రావద్దు, అక్కడ వేరే లంబాడి బిడ్డలు పొరపాటున రావద్దు. కుటుంబాలకు ఎన్ని టికెట్లు ఇస్తారా, ఎన్ని పదవులు ఇస్తారు ఒక కుటుంబానికి? ఆలోచన చేసుకోండి.